తర్వాత కమలం పార్టీ కొంత జోష్ తగ్గింది. ప్రధాని ఇండివిడ్యువల్గా షైన్ అవుతున్నప్పటికీ పార్టీ పరంగా లో అయిపోతుంది అని చాలా మంది మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు? ఓవరాల్గా ప్రధాని మార్చబోతున్నారా? అసలు ఆర్ఎస్ఎస్ని ఎందుకు కలిశారు? అంటే ఒకటి, అసలు ఆర్ఎస్ఎస్కు బీజేపీకి ఏంటి సంబంధం? సంబంధం లేదంటారా? లేదు. ఒకటి అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆర్ఎస్ఎస్ డిఫరెంట్, అదొక సంస్థ. అది చిన్న ఉన్నప్పటి నుంచి శాఖల పరంగా నడుస్తూ ఉంటుంది. అందులో డిఫరెంట్, అందులో ఉన్న వాళ్ళు శాఖకు పోయిన వాళ్ళు ఎదుగుతున్న క్రమంలో పెద్ద అయినాక పొలిటిక్స్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ డిఫరెంట్ వెళ్ళిపోతుంటారు. మీరు చూడండి, ఆర్ఎస్ఎస్కి పోయిన వాళ్ళు, శాఖకు పోయిన వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంఘ ఏబీకి సంబంధించిన వాళ్ళు. మరి ఆర్ఎస్ఎస్కు బీజేపీకి సంబంధం అయితే మరి రేవంత్ రెడ్డి బీజేపీలో ఉండాలి కదా. అంటే సంబంధం లేదంటున్నారు. అసలు ఈ విషయం అన్ని విషయాలు చెప్తాను. నేను విషయం చెప్తున్నా. ఒకటి, కాంగ్రెస్నే కాదు, బీఆర్ఎస్లో మెజారిటీ ఎమ్మెల్యేలు గత 10 ఏళ్ల కాలంలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఆర్ఎస్ఎస్ నుంచి ఏబీపీ నుంచి వచ్చిన వాళ్ళే ఎమ్మెల్యే లేరు. మరి వాళ్ళంతా బీజేపీలో ఉండాలి కదా. నేనేమంటా అంటే ఆర్ఎస్ఎస్ డిఫరెంట్ ఆర్గనైజేషన్, అది సేవా కార్యక్రమాలు, దేశానికి సంబంధించిన జాతీయ పునర్నిర్మాణంకి సంబంధించి, దేశ ఐక్యతకు సంబంధించి అది ఒక శిక్షణ లాగా దేశ ఐక్యత గురించి చెప్పే సంస్థ. అది నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్. ఆ సంస్థలో తయారైన వాళ్ళు డిఫరెంట్ పాలిటిక్స్లో, కాకపోతే ఎక్కువ భావాలు ఉన్న సేమ్ ఆర్గనైజేషన్ బీజేపీకి పోతుండొచ్చు, కానీ బీజేపీకి సంఘంకు సంబంధం ఉండదు. ఒకటి. తర్వాత ఇంతకుముందు వీరు పార్టీలకు సంబంధించిన వాళ్ళు మాట్లాడిన దాంట్లో ట్రంప్ మోడీ విషయం వచ్చింది. ట్రంప్ మోడీ విషయం వచ్చినప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడు ట్రంప్ తీసుకునేది అమెరికాకు సంబంధించిన విషయంలో 100% కరెక్ట్. ఇప్పుడు మన భారతదేశం ఉన్నది. మన భారతదేశంలో చొరబాటుదారులను మనం సమర్థిస్తామా? మనం వెళ్ళగొట్టమా? ఇక్కడ కొంతమంది ఓట్ల రాజకీయాల కోసం, ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం మనం వెళ్ళగొడతాం, కానీ ఏ దేశానికైతే చెందిన పౌరులో ఆ దేశ ప్రతినిధులు మాట్లాడాల్సిన అవసరం లేదా? ఇప్పుడు మన ఇండియన్స్ ని ఏదో దోషులుగా ఏమి చేయలేరు. మంచిగా ఫ్లైట్ ఎక్కించి పంపించేసారు. ఫ్లైట్ ఎక్కించి పంపించారు కదా. పద్ధతిలో కాదు కదా మనం అనుకుంటుంటాము. ఏ పద్ధతిలో ఇంకా అంతకన్నా వేరే పద్ధతి తీసుకుంటుంటాం మనం ఇది ఇంకా గౌరవంతో ఆ పద్ధతిలో మంచిగా ఫ్లైట్ నేను దేశ ప్రజలకు సంఖ్యలు వేయడం అంటలే. నేను మన భారతదేశంలో ఉన్నాము. మన భారతదేశంలో విదేశీయుడు, బంగ్లాదేశీయుడు, పాకిస్తానోడు, ఆఫ్ఘనిస్తానోడు, ఇంకా డిఫరెంట్ దేశాల నుంచి మనం వస్తే, మనం ఇప్పుడు ఆర్గనైజేషన్స్, పార్టీలు ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం సమర్థిస్తున్నాయి అట్లాంటి వాళ్ళని. కానీ ఆ దేశ క్షేమం కోరేటోడు ఎవరు సమర్థించాడు? ఈ దేశ వాడు చొరబాటుదారుని మనం ఎందుకు గౌరవించాలి అంటారు. ఎవరు ఉన్నాయి, కానీ వాళ్ళని చెప్తాను మేడం గాయత్రి గారు. ఒక విషయం చెప్తాను నేను. ట్రంప్ మోడీ స్నేహితులు. స్నేహత్వం వేరు, దేశ ఐక్యతకు, దేశానికి సంబంధించిన విషయం వేరు. ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు మాట్లాడుతుంటే అది ఒకరికి నచ్చొచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు. జిన్నా నెహ్రూ ఉన్నారు. నేను అదే చెప్తున్నా. జిన్నా నెహ్రూ ఉన్నారు. జిన్నా నెహ్రూ కాలంలో పాకిస్తాన్, ఇండియా డివైడ్ అయింది. డివైడ్ అయిన తర్వాత పాకిస్తాన్ నుంచి ఇక్కడ శవాలు వచ్చినాయి. వేల మంది శవాలు, లక్షల శవాలు వచ్చినాయి. ఇక్కడ నుంచి శవాలు పోలే. మామూలు పోయే వాళ్ళు ఇంట్రెస్ట్ లేని పోయారు. మిగతా వాళ్ళని ఇక్కడ పువ్వులో పెట్టి చూసుకున్నారు. మరి అప్పుడు దేశానికి సంబంధించిన విషయంలో ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం అప్పటి నుంచి ఇప్పటికీ ఇంకా నడుస్తూనే ఉన్నాయి కదా. ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం చేస్తున్న ఫలితం ఈరోజు చూస్తున్నాం మనం. ఎంత చొరబాటుదారులు ఉన్నారు ఈరోజు. ఎంత ఘోరమైన పరిస్థితి ఉంది ఇండియాలో. మనం అంతే. నేను ఏమంటున్నా అంటే ట్రంప్ మోడీ విషయంలో వచ్చినప్పుడు ఆ దేశం సంబంధించిన సమగ్రతకు ఇది. తర్వాత నేను ఇంతకుముందు ఆర్ఎస్ఎస్ కు దీనికి సంబంధం లేదండి. ఇంకోటి, మోడీ ఎందుకు పోవాలి? అనుబంధ సంస్థ అనుకుంటారా పోనీ బీజేపీని ఆర్ఎస్ఎస్ కి? అవునండి. నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీఎం ఉన్నాడు. అనుబంధ సంస్థన కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్ కి? సరే కాదంటారు. బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలు, మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారు బీఆర్ఎస్ అనుబంధ సంస్థన? నేను ఏమంటున్నాను, సంఘ వేరు, వాళ్ళు డిఫరెంట్ ఐడియాలజీస్ తోటి వచ్చిన వాళ్ళు, ఉన్న వాళ్ళు మెజారిటీగా బీజేపీలు ఉంటుండొచ్చు, కొంతమంది మిగతా పార్టీలలో పోవచ్చు. నేను ఏ అనుబంధ సంస్థ అనడానికే వీలు లేదు. సేమ్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు అనుకుంటే, సేమ్ ఐడియాలజీ కాబట్టి అనుకొని ఉండొచ్చు. దానికి నేను కాదన్నాను.
ఇంకోటి కానీ బీజేపీ పార్టీ యొక్క మోడీ నియంత్రణ ఆర్ఎస్ఎస్ చేతుల్లోనే ఉంది అంటే తప్పది ఎవరి నియంత్రణ ఎవ్వరు ఉండదు. అట్లా గనక ఉంటే ఇప్పుడే వీళ్ళన్న దాంట్లో మాటలనే అట్లా నియంత్రణ ఉంటే ఆర్ఎస్ఎస్ మొన్న పనిచేయకపోవడం వల్లే సీట్లు తగ్గినాయని వీళ్ళే అంటున్నారు. ఎందుకు పనిచేయది? మిత్ర సంస్థ కానీ ఆర్గనైజేషన్ సంబంధం ఉన్నట్టుంటే ఎందుకు సంఘ పనిచేయకుండా ఉంటుంది? దేశమే ముఖ్యం అనుకున్న సంస్థ అంటే నేను ఏమంటున్నానంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్ డిఫరెంట్, పొలిటికల్ పార్టీస్ డిఫరెంట్. వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు, వీళ్ళ పని వీళ్ళు చేసుకున్నారు. అందులో తగ్గితే తగ్గవచ్చు. వీళ్ళే చెప్తున్నారు తగ్గింది ఆర్ఎస్ఎస్కి ఇంట్రెస్ట్ లేదా. 11 సంవత్సరాలలో పోయింది, ఈసారి ఎందుకు పోయిండు మోడీ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయానికి అని, ప్రధాన కార్యాలయానికి ఎందుకు పోయారు అనేది ఒక చర్చ. మన చర్చ అదే కదా. ఒకటి ఎందుకు పోయారు మోడీ గారు? ఎందుకు పోయారు మోడీ గారు? ఈసారి ఉగాది సందర్భంగా పోయారు. ఏంది? సంఘ స్థాపించి శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి, దానికి సంబంధించింది ఆయన ఒక సంఘ ఐడియాలజికల్ ఉన్న వ్యక్తి. ఆయన తీసుకొని కూడా ఏదైనా మీటింగ్ పర్పస్ కానీ ఏదైనా సబ్జెక్ట్ వైజ్ మాట్లాడడానికి పోవచ్చు. దాంట్లో తప్పేమున్నది? పోతే తప్పేమున్నది? ఇక ఆయన పోయినంత మాత్రాన ఆయన తీసేస్తున్నారు, ఇంకో ప్రైమ్ మినిస్టర్ని పెడుతున్నారు, అది కాదు కదా. ఆయన శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఆయన ఎడ్గేవర్ను అక్కడ ప్రధాన కేంద్రం కాబట్టి సందర్శించాలనుకున్నాడు, సందర్శించాడు. కేవలం సందర్శనతో పాటు ఆయన రిటైర్మెంట్ అప్లికేషన్ ఎవరు చెప్పారు? సంఘ వాళ్ళు చెప్పారు. సంఘ వాళ్ళకు రిటైర్మెంట్ కి ఏం సంబంధం లేదు. పోనీ మీరు అన్నట్టు బీజేపీ బీజేపీ ఏదన్నా రాసుకుందా? రాజ్యాంగంలో ఉందా? 75 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఏదన్నా రాజ్యాంగంలో ఉందా? లేదు కదా. పార్టీ విధానంలో లేదంటే ప్రత్యక్ష రాజకీయాల్లో తెలిసినంత వరకు ఏ పార్టీ దాంట్లో కూడా శ్రీనివాస్ గారు చెప్పారు, చెప్తారు. వాళ్ళకు ఎందుకు చెప్తారంటే తీశారు. ఈవెన్ వెంకయ్య నాయుడు కూడా ప్రత్యక్ష రాజకీయాలు లేకుండా చేశారు. గాయత్రి గారు నేనేమంటాను, ఇప్పుడు శ్రీనివాసరావు గారు వారు దాదాపుగా 70 సంవత్సరాలు ఉన్నారు, 80 సంవత్సరాలు ఉన్నారు. నేను ఒక 80 సంవత్సరాలు ఉండొచ్చు. సపోజ్ నేను 80 సంవత్సరాలు ఉన్నాను, నేను యాక్టివ్ ఉండొచ్చు. ఆ ఏజ్కు యాక్టివ్నెస్కి ఏం సంబంధం? ఒక అతను 50 సంవత్సరాలు ఉన్న అతను కూడా అనారోగ్యంగా ఉంటాడు. అంటే అనారోగ్యంగా ఉన్నాడు, ఏజ్ ఉన్నది కాబట్టి ఆయన కొనసాగిస్తారా? అది కాదు కదా. మోడీ ఉన్నాడు, మోడీ ఆర్గనైజేషన్, మోడీ అనుకున్న దాంట్లో. ఇది మన రాజ్యాంగంలో ఉన్న రూల్ అయితే కాదు, కానీ బీజేపీ రాజ్యాంగం అన్న నేను లేదు, బీజేపీ విధి విధానంలో కూడా లేదు. నేను ఈ చర్చకు వచ్చినప్పుడు కూడా కొంతమందిని అడిగాను. పివి రెడ్డి గారు, నిజంగా ఈ 75 సంవత్సరాల తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండకూడదు అనేది మీ నినాదమా? అలాంటిది ఏమి లేదు. అవసరం వచ్చినప్పుడు దాన్ని ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. 75 కాదు, 80 సంవత్సరాలు. ఎందుకంటే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు, మనం చూస్తున్నాం ఏ విధంగా పనిచేస్తా ఉన్నారో, ఏ విధంగా భారతదేశానికి అవసరమో మనం చూస్తున్నాం. డెఫినెట్ గా రేపు పొద్దున ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు కదా. అట్లాంటిది ఏం లేదు. ఒకటి ఏంటంటే చేసుకోవచ్చు, తప్పేముంది అక్కడ? తప్పేముంది? ఎందుకంటే భారతదేశానికి భారతీయ జనతా పార్టీకి అవసరం కాబట్టి, అవసరం ఉంటే మాత్రం డెఫినెట్ చేసుకోవచ్చు, తప్పేముంది అక్కడ? రెండవది దీనిపై శ్రీనివాస్ గారు మీరేమంటారు? 75 సంవత్సరాలు దాటిన వాళ్ళని క్యాబినెట్ లో పెట్టుకోమని మొదటి క్యాబినెట్ 2014లో నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు అదే ఒక కారణం మీద మీకు ఆయన వారణాసి సీటు ఏదైతే మురళీ మనోహర్ జోషి గారు దీన్ని తీసుకొని బలవంతంగా ఆయన వ్యతిరేకిస్తున్నా బలవంతంగా తీసుకొని ఆయన వేరే కాన్స్టిట్యూన్సీ పంపించి అక్కడ ఎంపీ ఎలక్ట్ అయినా ఆయనకు అవకాశం ఇవ్వలేదు. గాంధీనగర్ నుంచి ఎల్కే అద్వానీ గారు ఉన్నారు, సరే ఆయన ప్రధానమంత్రిగా ఆనందుకు అతనికి ఇవ్వకపోయినా మురళీ మనోహర్ జోషి గారిని క్యాబినెట్లో తీసుకునే అవకాశం ఉండే, కానీ తీసుకోలేదు. వాళ్ళిద్దరు సీనియర్స్, సరే నాతో పాటు ఆయన చేసిన వాళ్ళు కింద ఉంచుకోవద్దన్న కారణమో ఏదో 75 సంవత్సరాలది మీరు కావాలంటే 14లో అప్పుడు వచ్చినటువంటి ఆర్టికల్స్ చూడండి, అప్పుడు వచ్చినటువంటి పేపర్ స్టేట్మెంట్స్ చూడండి, ఇవన్నింటిలో 75 ఇయర్స్ కటాఫ్ పెట్టేసి వాళ్ళ పక్కన పెట్టిన క్లియర్గా పెట్టినారు. మరి ఈ పరిస్థితి అయిపోయిన తర్వాత మోడీ మానియా మొన్న ఏదైతే మోడీ మానియా మీద వీరు మొన్న ఎన్నికలు పార్టిసిపేట్ చేసిండ్రో దానికి ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఈ మోడీ ఈ ఎన్నికలు ఒకటే కాదు, ఎక్కడ ఎన్నికలు జరిగినా మోదీని చూసి ఓటేయండి అని అడిగారు. ఏపీలో అయినా, తెలంగాణలో అయినా, కర్ణాటక అయినా, ఎక్కడైనా కూడా మోడీ మానియా పనిచేస్తుందని చెప్పి భారతీయ జనతా పార్టీలో బాహాటంగా చెప్పుకుంటున్నారు. దాని ప్రభావం మొన్న జరిగిన ఎన్నికల్లో 2024 జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళకి సరైన ఫలితాలు ఇవ్వలేదు. కాబట్టి మోడీ మానియా తగ్గిపోయింది. కారణం ఏంటంటే దేశంలో పెరిగిన నిరుద్యోగం, దేశంలో పెరిగినటువంటి అవినీతి, తర్వాత వారు పెట్టుబడిదారి విధానంలో ఉన్నటువంటి వాళ్ళ కార్పొరేట్ సెక్టార్కు సంబంధించిన అదానీ అంబానీలకు వారు చేస్తున్నటువంటి ఆ 8-10 మంది వాళ్ళకి ఇస్తున్నట్టు వేవర్స్ 20 లక్షల కోట్ల